నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఈ 2 డేస్ నాకు సాటర్‌డే, సండే అంత పెద్దగా ఏమి అనిపించలేదండి. అసలు ఈ తనుజ కెప్టెన్సీ టాస్కు, దివ్య గేమ్ చేంజింగు అంతా బావుండింది. కానీ నాగార్జున గారు దివ్య త ఇప్పుడు తనుజ కెప్టెన్ అవ్వలేదండి. అవ్వకపోతే ఆమె బోరున ఏడ్చుకుంటూ వెళ్ళి మీ రిలేషన్‌షిప్స్ ఏమన్నా ఉంటే బయట చూసుకోండి అనుకుంటూ పెద్ద గోల చేసింది. అప్పుడు దివ్య అనింది భరణి గారిని, "అదేంటి ఆ అమ్మాయి అంతంత మాటలు అంటుంది, అయినా మీరు స్టాండ్ తీసుకోరా" అని చెప్పింది. చెప్పినప్పుడు ఈయనకెందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో మీరు బయట చూసుకోండి అనంటే తప్పు కదండీ అది. ఆ మాట తప్పు. ఏమనలేదు. అక్కడ ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడో అర్థమవుతుంది. అసలు ఆయన చూస్తేనే చికాకొస్తుంది నాకు ఈ మధ్య. చాలా చికాకనిపిస్తుంది. ఆ! అనలేదు. పైగా దివ్య మీద అరిచి, "నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు" అది ఇది అని దివ్య మీద అరిచాడు. ఆ అమ్మాయి సారీ అని చెప్పింది. అయిపోయింది. నిన్న నాగార్జున గారు ఇప్పుడు హోస్ట్ వచ్చినప్పుడు తనూజని తెగ ప్రైజ్ చేసి ఇది అని అది ఇప్పుడు తనూజ రాముతో కళ్యాణ్‌ని నామినేట్ చేయాలని చేత్తో రాసి చూపెట్టింది. దానికి ఏమనలేదు ఆ అమ్మాయిని. మరి భరణి గారిని దివ్య భరణి గారిని మీ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో మీరు బయట చూసుకోండి. ఇక్కడ గేమ్స్ అంతా ఆడొద్దు. మీరు రిలేషన్‌షిప్ పెట్టుకోవద్దు. మీకు బాండింగ్ పెట్టుకోవద్దు అని తనూజ అన్నప్పుడు ఆ టాపిక్ గూడా ఒక్క సెకండ్ దాని గురించి కూడా మాట్లాడలేదు. ఆ వచ్చిన ఆడియన్స్ అంతా తద్దంతానలాగా వచ్చి మరి తనూజనే టాప్‌లో పెట్టారు. తనూజ, కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి. ఇంకా వీళ్ళు ఐదుగురే ఆట ఆడుతున్నారు. మిగతా వాళ్ళు లేదు. మీరు ఇంక అంతోటి దానికి ఈ పిల్లలందరిని తీసుకురావడం ఎందుకు? ఈ నిఖిలు, గౌరవు, సాయి వీళ్ళందరిని తీసుకురావడం ఎందుకు? వాళ్ళందరిని బకరాలను చేయడం ఎందుకు? ప్రతిసారి వాళ్ళని వీళ్ళు నామినేట్ చేస్తున్నారు. ఈ ఆల్రెడీ ముందు నుంచున్న వాళ్ళు. వాళ్ళకేం గేమ్స్ ఉండట్లేదు. వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తున్నారు ప్రతి గేమ్‌లో. పైగా మళ్ళీ నెక్స్ట్ నామినేషన్స్ వచ్చినప్పుడు మీరేం ఆడట్లేదని అంటున్నారు. అసలు ఇదేం గేమ్ డిజైనింగు? అప్పుడు అసలు వాళ్ళని ఎంట్రీ ఇవ్వకపోతే అయిపోద్ది గదా! అసలు. వీళ్ళతోనే ఆడిచ్చేసుకొని వీళ్ళనే కెప్టెన్ వీళ్ళని ఇష్టం ఉన్న వాళ్ళని జేసేసుకొని వీళ్ళకే టైటిల్ ఇచ్చేస్తే అయిపోద్ది. మరి ఇంక దానికోసం అంటూ వేరే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని ఊరుకూరికే వాళ్ళని నామినేట్ జేసి, ప్రతిసారి వాళ్ళని ఎలిమినేట్ జేసి, ప్రతిరోజు మీరు ఇప్పుడిప్పుడు వచ్చారని జెప్పి, మీరు మధ్యలో వచ్చారని జెప్పి, ఇంకా మధ్యలో వచ్చారంటే మరి వాళ్ళని తీసుకొచ్చిందే మధ్యలో. మళ్ళీ మధ్యలో వచ్చారు కాబట్టి మీ 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 మీకన్నా మేము సీనియర్‌లమే మాకు కెప్టెన్సీ రావాలి. ప్రతిసారి అదే టాపిక్ మీద నామినేషన్, ప్రతిసారి అదే దాని మీద. నాగార్జున గారు కూడా ఏమనట్లేదు. అసలు ఏమీ అనట్లేదు. ఇప్పుడు గౌరవ్‌ని నీకు అర్థం కావట్లేదు గేము. అసలు నీకేమన్నా అర్థం అవుతుందా అని నాగార్జున గారు అంటున్నారు. అసలు ఆ అబ్బాయిని ఎందుకు తీసుకున్నారు మరి అట్లాంటప్పుడు? అబ్బాయి తెలుగు రాదు. తెలుగు రాని అబ్బాయిని పట్టుకొనొచ్చారు. పైగా మళ్ళీ అదే రీజన్‌తో నామినేషన్స్ ప్రతిసారి. "నీకు గేమ్ అర్థం కావట్లేదు, నీకు గేమ్ అర్థం కావట్లేదు, నీకు గేమ్ అర్థం కావట్లేదు." ఆ అబ్బాయి చెప్పేది చెప్తానే ఉంటాడు. మరి అట్లాంటప్పుడు అసలు ఆ ఎంట్రీయే తప్పు గదా! అంటాను నేను. అసలు తీసుకురావడమే తప్పు గదా! అట్లాంటి ఒక కంటెండర్‌ని పెట్టడమే తప్పు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, కంపోజ్డ్‌గా ఉంటాడు. అది గూడా తప్పే. నువ్వు కలవట్లేదు, మీరు బయటికి రావట్లేదు. ఏం బయటికి రావాలి? సొల్లు వాక్కుంటూ ఉండాలా? సో, ఇది నాకు నేను నాగార్జున గారి ఆ టాపిక్ మీద ఎక్కడ ఏమీ తనూజ మీద ఈగ వాళ్ళనివ్వలేదు. వచ్చిన వాళ్ళందరూ భజన చేశారు. ఓ దేవతను చూసినట్టు చూసారు. మరి అదేందో నాకు అర్థం కాదు. అంత హ్మ్, అంటే ఒక కంటెండర్‌కి ఇంత ప్రైజింగ్ ఎందుకో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు అసలు. ఆ అమ్మాయి కిచెన్‌లో ఉన్నప్పుడు ఎన్ని గొడవలు, ప్రతిరోజు గొడవే, ప్రతి గంట గొడవే. రీతూ ఉంది. మొన్న బానే ఉంది. పెద్ద ఇబ్బందేం లేదు లాస్ట్ వీకు. ఇంకా అసలు ఈ అమ్మాయి మీద ఈ నల్లి వేషాల మీద రీతూ బెటర్ అనిపిస్తుంది నాకు. బడ బడ వాగుతది. ఓవర్ యాక్షన్ చేస్తది. అయిపోయింది. అది మనకు కనపడుతుంటది. ఈ అమ్మాయి కనపడకుండా చేస్తుంటది. సరే ఓవరాల్‌గా సాటర్‌డే, సండే అసలు నాకు రివ్యూ కూడా చెప్పాలనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంత టైం వేస్ట్ చేసి మనం దీని గురించి ఎందుకు రివ్యూ మాట్లాడుకుంటున్నామో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక డిజైనింగ్ చేసుకొని అసలు తొప్పాస్ గేమ్‌లాగా ఒక గేమ్స్ పెట్టి ఏమి మనం అంటే వీళ్ళు అని ఒక డెసిషన్ అయిపోయిన తర్వాత మనల్ని ఏదో పిచ్చోళ్ళని చేసి ఏదో చేస్తున్నారన్నట్టుగానే అనిపిస్తుంది. సరే మళ్ళీ దాని మీద ఇవాళ నామినేషన్స్ అండి. ప్రతి నామినేట్ చేయడానికి 5 మినిట్సే టైం ఇస్తాము. 5 మినిట్స్‌లో మీరు చెప్పేది చెప్పాలి. వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. 5 మినిట్స్. ఫస్ట్ ఇమాన్యుయల్ భరణిని చేశాడు. నాకు బాగా అనిపించింది.
ఏమన్నాడు, ట్రైన్ టాస్క్‌లో తనూజ నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఎలిమినేట్ చేసినప్పుడు అట్‌లీస్ట్ నువ్వు డిఫెండ్ కూడా చేసుకోలేదు. తనూజనే నాకన్నా బెటర్ అన్నాడు. అట్లాంటప్పుడు ఇంట్లోకి రావడం ఎందుకు ఈయన మళ్ళీ? అసలు నాకన్నా అందరూ బెటర్‌గా ఆడుతున్నారు అనుకున్నప్పుడు, ఆ శ్రీజ ఉన్నా కొంచెం కాంపిటీషన్ ఇచ్చేది. అందరిని లైన్‌లో అన్నా పెట్టేది. ఈయనొచ్చి ఏమీ లేదక్కడ అని మీరు అట్లా అన్నారు. మీరు అట్‌లీస్ట్ ఒకసారి ఎళ్లి మళ్ళీ లోపలికొచ్చినప్పుడు మీరు కొంచెం ఇంకా బెటర్‌గా ఆడతారేమో అనుకున్నాము. మీ గేమ్ ఇంకా వారానికి పడిపోతుంది. ఫోర్త్ వీక్ వచ్చేసారు. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి కూడా ఫోర్త్ వీక్ వచ్చారు అని చెప్పి ఇమాన్యుయల్ బర్నీ గారిని నామినేట్ చేశారు. అప్పుడు కూడా ఏమనలేదు ఆయన. అవును. యాక్చువల్‌గా నేనొక దాంట్లో అనుకున్నాను. నేను ఇట్లా అనుకున్నాను. నేను అట్లా అనుకున్నాను అని చెప్పి ఇమాన్యుయల్‌కి చెప్పాడు. అయిపోయింది. 5 మినిట్సే. 5 మినిట్స్‌కి ఆ టైమర్ ఇచ్చారు. ఆ 5 మినిట్స్‌లో వీళ్ళు చెప్పాల్సింది చెప్పాలి. ఆళ్ళు డిఫెండ్ చేసుకోవాలి అయిపోయింది. తర్వాత రీతుని పిలిచారనమాట. రీతు దివ్యాని చేసింది. ఏది తనూజాని మొన్న లాస్ట్ టాస్క్‌లో ఇట్లా జరిగిన దానికి. ఇప్పుడు ఆ అమ్మాయి గేమ్ కూడా అమ్మాయిని ఆడుకోనివ్వరా అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి తనూజాని చెయ్యొద్దు అంటే ఇప్పుడు తనూజ నిజంగా మనం మనం కరెక్ట్‌గా అమ్మాయి గేమ్ చూస్తే ఎంత కన్నింగో మనకు అర్థమవుతది. దివ్యకి అర్థమవుతుంది. అది మన పక్కనే ఉండి పక్కలో బల్లెం అంటారు చూడండి. ఆ విధంగా ఉంది అమ్మాయి. తనకు అర్థమైంది. ఇప్పుడు ఆమె కన్నా ఇమాన్యుయల్ బెటర్ అనే థాట్ ఇప్పుడు ఒక్కొక్క కంటెండర్‌కి ఒక్కొక్కరు కావాలని ఉంటుందండి. ఇప్పుడు రీతు అది దివ్య ఇప్పుడు తనూజాని కెప్టెన్సీ కంటెండర్ దాంట్లోంచి తీసేస్తే ఏంటి తప్పు నాకు అర్థం కాలేదసల. అందరూ ఇట్లా కక్ష కట్టేసి ఆ అమ్మాయిని ఒక విలన్ లాగా చూసేసి కూర్చొని ఉన్నారు అందరూ. భరణి గారు ఎంత నాన్‌సెన్స్ అంటే ఆయన అసలు నువ్వెలా తీసేస్తావు? నువ్వు తనూజని తీస్తావని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని ఆ అమ్మాయి ఆ తనూజనేమో మీ రిలేషన్‌షిప్ ఏదైనా ఉంటే బయట చూసుకోండి అని చెప్పి సో, రీతు దివ్యాని చేసిందనమాట. తర్వాత గౌరవ్ వచ్చాడు. గౌరవ్ సంజనాని చేశాడు. ఆ అబ్బాయి ఏం చెప్తాడో ఆ అబ్బాయికి అర్థం కాదు. గేమ్‌లు ఆడుతున్నాడు. ఆయన లోకంలో ఆయనే ఉంటున్నాడు. అంటే ఏంటంటే నేను ఆలోచిస్తున్నాను. నా గేమ్ ఎవరికీ చెప్పను. నాకొచ్చే థాట్స్ ఎవరితో డిస్కస్ చేయను. నేనెవరికి సపోర్ట్ చేస్తానో చెప్పను. నేనెవరితో ఉంటానో చెప్పను. నేనెవరి టీమ్‌లో ఉంటానో చెప్పను. అది నా గేమ్ నేను ఆడుతున్నాను. నేనెవరికీ చెప్పను. అదే నా గేమ్ అంటాడు. మొత్తానికి సంజన గారిని ఏంటి ఏదో ఫుడ్డు మీరెక్కువ తింటారు, మీరు అది తింటారు, మీరేం గేమ్ ఆడట్లేదు. అసలు సంజన గేమ్ ఆడడానికి ఎక్కడిచ్చారు? ఎవరు ఏ గేమ్‌లో ఆ అమ్మాయిని తీసుకోకపోతే సంచాలకుగా ఉండిపోయింది లాస్ట్ గేమ్ అంతా, ఆ వీక్ అంతా. ఇంకా ఆడడానికి ఏముంది? ఉన్న దాంట్లో సంచాలకుగా చేసింది. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ లేకుండా నీట్‌గా చేసింది. సో, గౌరవ్ సంజనని చేసాడు. తర్వాత కళ్యాణ్ నిఖిల్‌ని చేశాడు. ఇంకా నిఖిల్ ఒకడు దొరికాడు వీళ్ళకి. ఇప్పుడు ఈ నలుగురు, ఐదుగురు జిడ్డు మొహాలున్నారు గదా! ఇప్పుడు ఒక రీతు, పవను, తనూజ, ఇమాన్యుయల్ అండ్ ఈ కళ్యాణ్ ఒకడు తొప్పాస్ కళ్యాణ్ ఎనకాల. ఆ! వీళ్ళేంటంటే వీళ్ళు ఎవరు చేసుకోవట్లేదు. ఈ కొత్తగొచ్చిన వాళ్ళ మీద ఏసేస్తున్నారనమాట. వీళ్ళని పంపించేయాలి. వీళ్ళ ఐదుగురు, ఆరుగురు ఉండాలనమాట. ఇప్పుడు భరణి గారు మధ్యలో వచ్చారు ఎట్లాగో వెళ్ళిపోతారని తెలుసు. సో, నాన్న మధ్యలో పంపించేస్తారు ఎట్లాగో. ఆయన ఎంత గింజుకున్నా లాస్ట్ వరకైతే ఉండడు. ఆయన చేసేది కూడా అలాగే ఉంది. అసలు ఇంత కూడా ఫెయిర్‌గా లేడాయన. నేనెంతో బాగా ఆడతాడు అసలు శివాజీ గారిని మించి ఎత్తులకు పై ఎత్తులు ఎత్తారనుకున్నాను. ఏమీ లేదక్కడ. ఇప్పుడు కళ్యాణ్ ఏం చేశాడు? నిఖిల్‌ని చేశాడు. దా టెక్సీ వచ్చాడు. కళ్యాణ్ నిఖిల్‌ని చేసి అంటాడు, "మీరు బయటికి రావట్లేదు. మీరు కనపడట్లేదు." ఈయన కనపడ్డాడు మరి ఫస్ట్ 2 వీక్స్. 2, 3 వీక్స్ ఈయన బాగా కనపడ్డాడు. 2 వీక్స్ అసలు కనపడలేదు. 4, 5 వీక్స్ అందరిని రుద్దడం దీంట్లోనే సరిపోయింది. ఇప్పుడు ఈయన వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడనమాట. సో, ఏమంటాడు? "నువ్వు బయటికి రావాలి. నువ్వు అసలు సాఫ్ట్ స్పోకెను. నువ్వు చాలా డీసెంటు. కానీ నువ్వు బయటికి రావాలంటే ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక రకంగా ఉన్న మనిషి ఇంకెక్కడికొచ్చి ఏం బయటకొస్తాడు?" ఆయన అదే అన్నాడు. "నా తత్వం ఇంత, నా పర్సనాలిటీ ఇది." ఇప్పుడు మరి సుమన్ శెట్టి గారిని నెత్తిన పెట్టుకున్నారు గదా! సుమన్ శెట్టి గారు లాస్ట్‌కి పెడతాడు పిడి వీళ్ళందరికీ. ఆయన ఎంత బాగా గేమ్ ఆడుకుంటూ పోతున్నాడో, అందరికీ బాగా బ్లూ హెడ్ బాయ్ లాగుండి టాప్‌లో ఉంటున్నాడు. అది తెలివితేటలంటే. వీళ్ళకి అది అర్థం కావట్లేదు. సుమన్ శెట్టి గారిని ప్యాంపర్ చేస్తే వీళ్ళకి ఓట్లొస్తాయని వీళ్ళ ఫీలింగు. సుమన్ శెట్టి గారిని ప్యాంపర్ చేస్తే నాగార్జున గారు మెచ్చుకుంటారని వీళ్ళ ఫీలింగు. సో, లాస్ట్‌కి వీళ్ళకే పడతది. సరే ఇప్పుడు ఆ కళ్యాణ తుపాస్ రీజన్‌తో నిఖిల్‌ని అది చేశారు. ఇప్పుడు దివ్య గౌరవం చేసింది. గౌరవం ఏంటంటే ఒక స్టాండ్ తీసుకోడు. అదే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా గౌరవం నలుగురో, ఐదుగురో చేసేసారండి. దివ్య గౌరవం చేసింది. సుమన్ శెట్టి నిఖిల్‌ని చేశాడు. సుమన్ శెట్టి అయితే ఎంత తుపాస్ రీజన్ ఇచ్చాడంటే నిఖిల్‌కి, "నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు. నువ్వు నన్ను నామినేట్ చేశావు." అట్లా అని చిన్న రీజన్స్ అనమాట. ఇప్పుడు గౌరవ్, నిఖిల్ ఒకరు దొరికారండి. లాస్ట్‌కి థర్డ్ ప్లేస్‌లో భరణి గారు ఒకరున్నారు.
సో వీళ్ళని చేయాలి, మిగతా వాళ్ళంతా సేఫ్గా ఉండాలనేది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకున్న గేమే, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన గేమే. మొత్తానికి ఇది జరిగిందనమాట. సో తర్వాత తనుజ గౌరవ్‌ని చేసింది. తర్వాత డెమాన్ పవన్ గౌరవ్‌ని చేశాడు. భరణి దివ్యాని చేశాడు. ఇది షాకింగ్ అనమాట. భరణి దివ్యాని చేసి ఏమంటాడంటే అసలు నాకు ఎట్లా నవ్వాలో కూడా అర్థం కాలేదు. భరణి దివ్యాని చేసి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అన్నారు. నీతో బాండింగ్ వల్లనే అన్నారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా నీతో బాండింగ్ ఉండడం వల్లే నేను ఆడలేకపోతున్నాను. అదే నీతో బాండింగ్ లేదని నువ్వు ప్రూవ్ చేసుకోవాలని ఆ అమ్మాయిని నామినేట్ చేశాడు. ఇది ఎంత అసలు ఇది డిక్షనరీలో చూడాల్సిన ఇది ఒక రకమైన ఇదనమాట. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు. అంటే ఇప్పుడు తనుజాని చేస్తే తాట తీస్తుంది. అందుకని దివ్యాని చేశాడు. ఇప్పుడు బాండింగ్ ఒక దివ్యతోనే ఉందా ఆయనకి? ఒక దివ్యతో ఉండే బాండింగు ఆయనని బయటికి పంపించారా ఆడియన్స్? ఇప్పుడు దివ్య నామినేట్ చేసిన తనుజాని చేయొచ్చు కదా దమ్ముంటే. ఆ అమ్మాయికి ఒక నిమిషం బ్లాంక్ అనమాట. ఆ అమ్మాయి ఎంత నమ్మింది. నిన్న తనుజ కెప్టెన్సీ అయిపోయిన తర్వాత సారీ చెప్పితే ఈయన బట్టలు సర్దేసుకుంటున్నాడు. ఇంక ఈ వారం ఉంటానో లేదంటే మీరెక్కడికి వెళ్తారు, మీరు ఎక్కడికి వెళ్ళరు అండి, మీకేంటి, మీరు చాలా స్ట్రాంగ్ అది ఇది అని చెప్పి అమ్మాయి చెప్పి మీరు నిజంగా నాకు సపోర్ట్ చేస్తారా అంటే, నువ్వు అంతే నమ్మావా దివ్య నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదన్నాడు. ఇవాళ అర్థమైంది ఆ అమ్మాయికి ఆయన ఎంత నమ్మాడో ఏం చేశాడు అని. సో దివ్య నామినేట్ చేశాడండి. ఆ అమ్మాయికి ఒక నిమిషం బ్లాంక్ అయిందనమాట. తర్వాత సంజన గౌరవం చేసింది. నిఖిల్ ఇది షాకింగ్ అనమాట. నిఖిల్ రీతుని చేశాడు. అసలు ఎంత సూపర్గా చెప్పాడంటే, ఆ 5గురిలో అదేంటి ఆ పంచపాండవులు ఎవరైతే ఆ రాక్షసులు ఉన్నారో వాళ్ళలోంచి రీతుని తీశాడు నిఖిల్. తీసి చెప్పాడనమాట, నువ్వు లాస్ట్ టైము కెప్టెన్సీ వచ్చినప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది దివ్యాని సపోర్ట్ చేయొద్దు, తనుజాకి సపోర్ట్ చేయాలని నువ్వు అన్నావు. మేము కూడా మధ్యలోనే వచ్చాం కదా, నాకు అది నచ్చలేదు. నీకు డెమాన్ పవన్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఆయన రీజన్స్ ఆయన బాగా చెప్పాడు. అసలు క్లారిటీగా చెప్పాడనమాట. ఎక్కడ ఇంత కూడా ఇంకా అమ్మాయి హైపర్ అయిపోయింది. అసలు ఇంకా తట్టుకోలేరు కదా, అసలు ప్రశాంతంగా ఉందాం అనుకున్నారు కదా. నామినేషన్స్లో లేకపోతే బాగుంటుంది వాళ్ళకి. ఉన్న వాళ్ళని చూసి నవ్వుతున్నారనమాట. ఇప్పుడు దివ్య నామినేట్ చేయగానే అందరు లోపల భలే నవ్వుకున్నారు. సరే మొత్తానికి నామినేషన్స్ అయిపోయాయి. ఇమాన్యుయల్, డెమాన్ పవన్, కళ్యాణ్ అండ్ తనుజ, సుమన్ శెట్టి తప్ప మిగతా అందరు నామినేషన్స్లో ఉన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేశారో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒకరికొకరు పాయింట్స్ చెప్పుకొని నామినేట్ చేసుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ డెసిషన్ చెప్తారు, బిగ్ బాస్ ఆట చూపిస్తారు అని చెప్పేసి అన్నారనమాట. అని అందరూ నామినేషన్స్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్ కెప్టెన్ కదా, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉన్నాడు. ఈసారి మీరు డైరెక్ట్ ప్రేక్షకులతో ఫైట్ చేసి రావాల్సిందే. మీరు చేసుకున్న ఫైట్ కాదు ఇది. ఇప్పుడు మనకెంత అర్థమవుతుందో వాళ్ళు ఎవరైతే వేసుకోవద్దు అనుకున్నారో బిగ్ బాస్ కూడా అర్థమైంది. అది కూడా ఒక మంచి గేమ్ ప్లాన్. ఎనీవే అది బెటరు. అది తర్వాత సంగతి. నిజంగా ఓట్లేసి వాళ్ళని అది సేవ్ చేస్తారా అనేది మళ్ళీ మనం దేవుడి మీద వదిలేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఎవరిని పెట్టాలో వాళ్ళని పెడతారు, ఎవరిని తీయాలో వాళ్ళని తీస్తారు. ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఉన్న వాళ్ళల్లో అయితే నిఖిల్, లేకపోతే గౌరవ్, లేకపోతే దివ్య, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు పోతారు. గౌరవ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, నిఖిల్కి సెకండ్ ఛాన్స్, దివ్యకు థర్డ్ ఛాన్స్. సో ఈ ముగ్గురులోంచే తీస్తారు, మిగతా వాళ్ళని ఎవరు తీయరు. అది మనకు అర్థమవుతున్న అదే. అయినా సరే మన కళ్ళ నీళ్ళు చూడడానికి ఇప్పుడు ఇలా పెట్టారంట. మీరందరూ నామినేషన్స్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్ని సేవ్ చేయాలంటే ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా అనేది హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలి అని ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి వీళ్ళు నోటింగ్ ఏమన్నారనమాట. వెదర్ ఇమాన్యుయల్కి ఉండాలా వద్దా అని ఎస్ నో అని పెట్టుకుంటే అక్కడ 10 కంటెస్టెంట్స్ అంటే 10 మెంబర్స్ అంటే మిగతా ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ 9 మంది ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ ఇవ్వాలి అంటే నామినేషన్స్కి వెళ్ళకూడదు అని పెడితే భరణి గారు ఒక్కరు ఇమాన్యుయల్ నామినేట్ అవ్వాలి అంటే ఇమ్యూనిటీ వద్దు అని పెట్టారండి. అసలు భరణి గారికి ఆయన ఎంత హెల్ప్ చేశాడు. ఇమాన్యుయల్ దివ్య ఆడితేనే కదా ఆయన ఇంట్లో ఉన్నారు. అసలు దివ్య గేమ్ ఆడి ఇమాన్యుయల్ గేమ్ ఆడితేనే కదా భరణి గారు అసలు మళ్ళీ సెకండ్ టైం శ్రీజాని తప్పించి ఈయన భరణి గారు ఇంట్లోకి వచ్చారు. అది కూడా కామన్ సెన్స్ లేదు ఆయనకి, అంత గ్రాట్యుటీ కూడా లేదు ఆయనకి. ఇమాన్యుయల్ ఇంట్లో ఉండకూడదు, నామినేషన్స్కి వెళ్ళాలి అని ఇమ్యూనిటీ వద్దు అని పెట్టాడు ఆయన ఒక్కడే హౌస్ మొత్తంలో.
అసలు నిజం కట్టప్ప అంటే ఇట్లాంటి వాళ్ళని అంటారనమాట. ఇట్లాంటి క్యారెక్టర్‌లను చూసే కట్టప్పనని రాసుంటారు ఆ స్టోరీలో. సో, ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు. ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు ఈసారి. సో, మీరందరూ ఓట్లేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. నిజంగా జెన్యూన్‌గా ఓట్లేసి గెలిపించి వీళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు ఓట్లేసేవాళ్ళు ఓట్లేయొచ్చు. మన ఓట్లతో వాళ్ళు సేవ్ చేస్తున్నారా అది అని మనకైతే తెలీదు. ఎందుకంటే ఎక్కడ చూపించి వస్తున్నారు ఏమీ లేదు. మనం అనుకోవడం. ఈ ఈ ఓవరాల్ ఇది చూస్తే అసలు ఇంత జరుగుతుంటే నేనే చాలా అవి చూసి నేను ఈ టీవీ చూసి ఇంత చూసిన తర్వాత 2, 3 రోజులకి నాకు చెప్పాలనిపించినవి కొన్ని పాయింట్స్ చెప్తున్నాను కానీ, కొంతమందికి ముందే తెలిసిపోతున్నాయండి. అసలు ఇమాన్యుయల్ సేవ్ అవుతాడంట, ఇమాన్యుయల్ ఇది అవుతాడంట, ఇది ఒక గేమ్ టాస్క్ ఉంటదంట. పొద్దున అదేంటి ఈ ఈ పాటొస్తుంది, వీళ్ళు డాన్స్ చేస్తున్నారు, ఇప్పుడు ఇది చేస్తారు, నాగార్జున గారిది ఇప్పుడు ఫైనల్‌ది షూట్ అవుతుంది. ఇవన్నీ తెలుస్తున్నాయి కొంతమంది యూట్యూబర్స్‌కి. ఎలా చెప్తున్నారో నాకు ఇదేం అర్థం కావట్లేదు. అంత కనెక్టివిటీ ఎట్లా బిగ్ బాస్ నుంచి దొరుకుతుందో నాకేం అర్థం కాలేదు. అసలు ఎంత క్లారిటీగా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ పెడుతున్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్‌కి ఒక వాలెట్ బాక్స్ పెట్టి ఇమాన్యుయల్‌ని సేవ్ చేస్తున్నారు. ఏది మనం షో చూడక ముందే వచ్చేస్తున్నాయి పొద్దున. మనకు 8 కల్లా ఈవినింగ్ 8 కల్లా నాకు 10:30కి ఇమాన్యుయల్ సేవ్ అవుతాడనే విషయం కూడా తెలిసిపోయింది. వాళ్ళకెలా తెలుస్తుందో నాకేం అర్థం కాలేదు. సో, బిగ్ బాస్ మీద ఇంత బిజినెస్ జరుగుతుందండి. అక్కడ ఏమీ లేదు. ఇంత బిగ్ బాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఎంతోమంది చనిపోయారండి అసలు. ఎంత సాడెస్ట్ న్యూస్ ఇవ్వాలన్నమాట. ఎవరు, ఏంటి అనేది చూస్తున్నారు. అది అది చాలా బాధాకరమైన విశేషం అసలు. ఈ టెర్రరిజం ఏంటో, ఈ బాంబులేంటో, ఈ బ్లాస్ట్‌లేంటో ఏమి అర్థం కావట్లేదండి. అసలు ఈ కోటి దీపోత్సవాలు ఇవి అని జరుగుతున్నాయి. ఇంత రష్‌తో అంత పబ్లిక్ వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించకపోతే ఎవరి ఇంట్లో వాళ్ళు వెలిగించుకోవచ్చు కదండీ! ఇవన్నీ అవసరమా? వాళ్ళంత సెట్టింగ్‌లేసి వాళ్ళందరూ వచ్చి అన్ని లక్షల మంది ఒక చోట అంటే అసెంబ్ల్ అవ్వడం అనేది అస్సలు సేఫ్ కాదండి. అసలు మన టెర్రరిస్ట్‌లకు మనమే ఛాన్స్ ఇస్తున్నట్టు. దీపాలనేవి ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. మన ఇంట్లో పెట్టుకోవచ్చు. మనది నియర్ బై గుళ్ళో పెట్టుకోవచ్చు. అసలు ఇంత పిచ్చ ఎక్కువైపోయిందంటే జనాలకి. గుళ్ళో గూడా అసలు క్యూలు కట్టేసి ఎళ్తున్నారు. ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకోండి. ఎందుకండి ఇంత ఇంత హంగామా చేస్తున్నారు అసలు. ఈ అసలు ఈ ఈ ఈ ధోరణి అనేది ఈ 4, 5 సంవత్సరాల నుంచి మరీ ఎక్కువైపోయిందండి అసలు. ఈ గుళ్ళు, గోపురాలు ఇప్పుడు అంటే ఇదివరకు లేవా ఈ కోటి అంటే ఇదివరకు లేదా కార్తీక మాసం అండి? ఇదివరకు లేవా కార్తీక నోములు ఎవరికి? ఇదివరకు లేవా కార్తీక దీపాలు? ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోలేదా? ఈ షో ఆఫ్ ఎందుకు? ఈ గుళ్ళల్లోకెళ్ళడం ఎందుకు? అసలు ఇంత హంగామా అసలు మొన్న కార్తీక పౌర్ణమి రోజు చూస్తే మనం ఆఫీస్‌కెళ్ళే దారిలో ఉన్న గుళ్ళన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయండి. అసలు ధూపాలు ఇట్లా వెలిగి పొగలు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటే ఏమైంది? దేవుడు అక్కడ మాత్రమే ఉన్నాడా? ఇ ఇ ఇ దీని ఇట్లాంటి అతి వల్లనే ఇప్పుడు అంత గుంపుల దగ్గర ఒక్క బాంబ్ బ్లాస్ట్ అవుతే ఏంటి పరిస్థితి అసలు? ఎవరు తప్పంటారప్పుడు? ఈ పోలీస్ వైఫల్యం అంటారు, ఈ గవర్నమెంట్ వైఫల్యం అంటారు. మనది కరెక్ట్‌గానే ఉన్నామా? అసలు కొన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. చాలా బాధ అనిపిస్తుంది. అసలు రెడ్ ఫోర్ట్ దగ్గర ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అంటే మామూలు విషయమా అండి అసలు? సో, ఎనీవే ఇలా ఉన్నాయి పరిస్థితులు. ఇందులో ఈ తొక్కలో 'బిగ్ బాస్' షో ఒకటి. దాని గురించి మనం రివ్యూ చెప్పుకోవడం ఒకటి. అసలు చూస్తుంటే ఒక్కోసారి మండిపోతుందసలు నాకనమాట. సరే ఇంతవరకు మాట్లాడుకున్నామండి. రేపేదో టాస్క్‌లేవో పెడతారు. అట్‌లీస్ట్ అదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటదో చూద్దాము. డబుల్ ఎలిమినేషన్ ఉంటదా? ఎవరుంటారు? నాకు తెలిసి ఈ లీస్ట్ ఈ 3 ఉంటారు. గౌరవ్, దివ్య, నిఖిల్. ఇంకా మిగతా వాళ్ళందరూ గట్టిగా పాతుకుపోయి ఉన్న ప్రాణాలు అసలు నాకు తెలిసి. ఇప్పుడు గేములు అంటారు. అసలు నిఖిల్‌ని మధ్యలో ఫస్టే తీసేశారు. గౌరవ్‌ని ఫస్టే తీసేశారు. ఇంకేం గేమ్ ఆడతారండి వాళ్ళు? ఇంకేం గేమ్ ఆడతారు? వాళ్ళకి ఆడడానికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఆడట్లేదని నామినేట్ చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్టు? సో, ఇంతవరకు జరిగిందండి. రేపు ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మళ్ళీ డెఫినెట్‌గా నేను ఈ 'బిగ్ బాస్' రివ్యూ చెప్తానండి. అంతవరకు సెలవు. ఇంకేదైనా టాపిక్స్ ఉంటే రేపు డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ అండి.
మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న చిన్న రీల్స్ అవి కూడా పెడుతున్నాను. సునీత కందకట్ల యూట్యూబ్ అని ఒక ఇన్స్టా పేజ్ ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చిన్న చిన్నవి కదా, 1 minute. సో నా ఛానల్ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, అండ్ కంపల్సరీ బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.